మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ జనాల ముందుకు వచ్చి మాకు ఇటువంటిది లేదు, మేమంతా ఒకటే అని చెప్పగలిగిన రోజే. లేదంటే ఈ విధంగా ఈ సినిమా బాగుంది, వాడి సినిమా బాగాలేదు, వాడి సినిమా బాగుంది, వీడి సినిమా బాగాలేదనే అభిప్రాయంతోనే సగటు ప్రేక్షకుడిని థియేటర్ దాకా రానివ్వట్లేదు. వాళ్ళు టీవీలకి పరిమవుతున్నారు, లేదంటే పైరసీకి అలవాటు పడుతున్నారు. వీళ్ళే అలవాటు చేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. మెయిన్ ప్రధానంగా ఇదే. ముందు అది మర్చిపోతే సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తారు, లేదంటే మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి టీవీలో చూస్తారు. ఆ పరిస్థితి వస్తుంది. ఈ సినిమాతో ఆ పరిస్థితి వస్తుందని అర్థమైంది నాకు. ఈ పండగ సీజన్తో రాబోయే సీజన్ అంతా కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం కొంతమంది స్వార్థం కోసం, రెండు కుటుంబాల స్వార్థం కోసం సగటు ప్రేక్షకులను నాశనం చేస్తున్నారు. నాలంటోడు సినిమా అంటే ప్యాషన్, సినిమా చూడాలని తపంతో వస్తా, కానీ ఇక్కడికి వస్తే కొనిదెల నందమూరి, కొనిదెల నందమూరి, లేదా నందమూరి కొనిదెల, ఈ విధంగా నాశనం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు ముందుకొచ్చి మేమంతా ఒకటే, చలనచిత్ర రంగం అంతా ఒకటే, మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అభిమానులుగా మీరందరూ కూడా ఒక విధంగానే ఉండండి అని చెప్పిన రోజు సగటు ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూస్తాడు. లేదంటే పైరసీలు ఇలాగే వస్తాయి. పైరసీలు అనగర్థం వీళ్ళ వల్ల కాదు, ఈ విధంగా ఉంటే మాత్రం. అంటే సినిమా అంతా ఓకే, స్టోరీ అంతా బాగానే ఉంది, కానీ హీరో క్యారెక్టరైజేషన్ అయితే బోయపాటి కరెక్ట్ చూపించలేదు. దానికి ఎన్నో ఎలివేటెడ్ సీన్స్ కావాలి రామ్ చరణ్, కానీ అన్ని మ్యూజిక్ వల్ల అయితే డౌన్ అయిపోయింది. మ్యూజిక్ బాగాలేదు, డ్యాన్స్ ఫైట్స్ మాత్రం పర్ఫెక్ట్. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ సేమ్ ఇక బోయపాటి ఇలా యూజ్ చేసుకున్నంటే బాలకృష్ణ లాగా యూజ్ చేసుకోండు, కానీ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్లో ఈజీగా రావడము అట్లా మంచిగా రామ్ చరణ్ అంత ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి. బోయపాటి తక్కువ బాగానే చూపించింది, కానీ మ్యూజిక్ వల్ల ఇంకా క్యారెక్టర్ బాగా యూజ్ చేసుకోవాలి. రామ్ చరణ్ అంత బాగా యూజ్ చేసుకోలేదు. ఇంకా స్టోరీ కొంచెం డ్రాగ్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్సెస్ అయితే చెప్పనక్కర్లేదు, సూపర్ అది.